నేను కొట్టానని దామిని సూసైడ్ చేసుకోబోయింది. నిజమా దామిని? అవును. వామ్మో, ఇదొచ్చిందేంటి? ఏం కొంప ముంచుతుందో ఏంటో. కరెక్టే బావా, నువ్వు కొట్టాక దామిని బ్రతికి వేస్ట్. దామిని, నువ్వు చచ్చిపోవడమే కరెక్ట్. టాబ్లెట్లు మింగేసే. ఇదేంటి సీన్ రివర్స్ చేస్తుంది? కొంపదీసి టాబ్లెట్స్ మింగించేస్తుందా ఏంటి? ఆయన ఇవి ఒరిజినల్ టాబ్లెట్స్ కావు కదా, పెప్పర్మెంట్ బిల్లలే కదా. నాకు తెలిసే నువ్వు చంపే రకం కానీ చచ్చే రకం కాదని. నా అనాలిసిస్ ప్రకారం అవి ఖచ్చితంగా పిప్పర్మెంట్ బిల్లలు అయ్యుంటాయి. అందుకే ఇంత ధైర్యంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చచ్చే వాళ్ళని ఆపాల్సింది పోయి చావమంటున్నావేంటి నువ్వు? అవును బావా, నువ్వు దక్కని దామిని వేస్ట్. నువ్వు దక్కినా నేను వేస్ట్. అందుకే ఇద్దరం ఒకేసారి సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయా. ఏయ్ త్రిపుర, త్రిపుర. దామిని, నువ్వు చచ్చిపోవడానికి టాబ్లెట్లు లేవు కదా, ఉండు. ఏమైంది దామిని? నువ్వు మింగింది మామూలు టాబ్లెట్సేనే, కానీ నా గొంతులో పోసినవి మాత్రం ఒరిజినల్ టాబ్లెట్స్. అయ్యో, నేను మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాను, నువ్వు మాత్రం బ్రతికే ఉంటావే. ఎంత పని చేసావే పిచ్చిదాను. విన్నావు కదా బావా, అది అసలు మ్యాటరు. అది నీ ముందు నిరూపించాలనే నేను ఈ డ్రామా ఆడాను. హలో మేడం, అవి కూడా పిప్పర్మెంట్లే. మనుషులని చంపే టాబ్లెట్లు ఏమీ కాదు. మొన్న బేకరీకి వెళ్ళినప్పుడు తినడానికి నేనే తెచ్చుకున్నా. ఇద్దరు కలిసి నన్ను ఎంత కంగారు పెట్టి చంపారే. సారీ గోవింద్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే ఆ ఫోన్ వాల్యూ 60,000 రూపాయలు నేను మీకు ఇచ్చేస్తాను. ఏంటి బావకి నువ్వు 60,000 ఇస్తావా? నువ్వే బేవర్స్ గా ఇంట్లో పడి తింటున్నావు, మరి నీకు 60,000 ఎక్కడివి? అబ్బా, అంటే అంటే నా దగ్గర ఉండవా ఏంటి? ఎలా ఉంటాయమ్మా? ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చాను. అప్పా? నీకెవడిస్తాడే అప్పు? నా ఫ్రెండ్ ఇచ్చింది తప్ప? ఇంకా మీ నస ఆపుతారా? దామిని, నీ దగ్గరున్న డబ్బు వద్దు, ఏమీ వద్దు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఇది ఇంత స్ట్రాంగ్ గా 60,000 ఇస్తా అందంటే దీని దగ్గర ఖచ్చితంగా డబ్బులు. పైగా ఈ బ్యాగ్ పట్టుకొని తిరుగుతూనే ఉంది అంటే ఈ బ్యాగులో ఖచ్చితంగా డబ్బులున్నాయి. వెంటనే ఈ విషయం పద్దుకు చెప్పేయాలి. పద్దు పద్దు పద్దు, ఏంటి? నీ అనుమానమే నిజమైందే. ఏంటది? నీ డబ్బులు కొట్టేసింది ఆ దామినియే. నీకెలా తెలుసు? దాని దగ్గర ఒక బ్యాగ్ ఉందని, దాన్ని ఒక్క నిమిషం కూడా వదలకుండా పట్టుకొని తిరుగుతుందని నీకు నేను చెప్పాను కదా. చెప్పావు. అది పక్కన పెడితే గోవింద్ బావని నీకు డబ్బులు కావాలా అని అడిగింది. గోవిందుని ఎందుకు అడుగుతుంది?
ఇదిగో గోవింద్ బావ ఫోన్ను భోగి మంటల్లో పడేసింది కదా, ఆ దానికి నష్టపరిహారంగా దానికి డబుల్ అమౌంట్ ఇస్తానంటుంది. ఓహో, డబ్బులిచ్చేదాకా వ్యవహారం వచ్చిందంటే ఖచ్చితంగా దాని దగ్గర డబ్బులున్నట్టే. అదే కదా నా అనుమానం. నేను దాన్ని అడిగాను, నీకు డబ్బులెక్కడివి అని. నా ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చుకున్నాను అనింది. అంటే అంతా అబద్ధమే, డౌటే లేదు త్రిపుర. ఖచ్చితంగా ఆ రోజు నా దగ్గర డబ్బులు కొట్టేసింది ఆ దామిని. తెలిసింది కదా, మరిప్పుడు దాన్ని ఎలా పట్టుకోవడం? త్రిపుర, దాన్ని పట్టుకోవడానికి మన దగ్గర ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది? నువ్వెళ్ళి దాని గదిలో ఉండటం. నేనా? దాని గదిలో ఉండనిస్తుందా? ఉండనివ్వదు, కానీ ఉండేలా నువ్వు చెయ్యాలి. చేస్తాను, కానీ ఇప్పటికిప్పుడు నా గదిలో నుంచి దాని గదిలోకి నా బ్యాగు మార్చాలంటే దానికి డౌట్ వస్తుంది కదా. డౌట్ రాకుండా మనిద్దరం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఏంటి పద్దు ఆ గేమ్? అన్నారు కదా పెద్దలు, శత్రువుకి శత్రువు మిత్రువుకి మిత్రువు అని. దాన్నే మనం ఫాలో అవుదాం. ఎలా ఉంది? అబ్బా అబ్బా బాబా పద్దు, నువ్వు సూపరే. ఇంకా రెచ్చిపోవాల్సిందే. దాని వస్తుంది. టిఫిన్ రెడీయా? ఆకలేస్తుంది. కూర్చో కూర్చో. ప్లేట్ తీ. అమ్మ పద్మావతి, బాగా ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ వడ్డించు. కూర్చోండి అత్తయ్య. టిఫిన్ అమృతంలా ఉంది పద్మావతి. హా, ఆకలితో ఉంటే పచ్చి గడ్డైనా అమృతంలాగే ఉంటుంది అత్తయ్య. ఏయ్, ఏంటి మాట్లాడుతున్నావు? నేను చేసిన టిఫిన్ దరిద్రంగా ఉందనే కదా నీ ఉద్దేశం? ఏమో, గతిలేక తిండమే తప్పించి రుచికైతే ఒక్క ముద్ద కూడా దిగదు. అదేంటి, టిఫిన్ బానే ఉంది కదా. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని? నా టిఫిన్ టేస్ట్ గురించి దానికేం తెలుస్తుందిలే. అంటే నన్ను నన్ను గాడిదంటావే? అంటానే, నువ్వు గాడిద, నీ ఫ్యామిలీ అంతా గాడిద. నేలకేసి కొట్టానే అనుకో, నిమ్మకాయ పగినట్టు పగులుతావు పొట్టిదానా. అమ్మా అమ్మా అమ్మా, నన్నే నన్నే పొట్టిదానా అంటావే? ఏంటమ్మా ఇద్దరూ అలా తిట్టుకుంటున్నారేంటి? లేకపోతే చూడండి అత్తయ్య, నేను వండిన టిఫిన్ బాగోలేదంట, దరిద్రంగా ఉందంట. దీని ఫేస్ కి నా టిఫిన్ తినాలంటే రాసుండాలి. ఓ అబ్బో, ఓ దిగొచ్చిందమ్మా మైసూర్ మహారాణి. ఈవిడ చేసిన వంట తినాలంటే స్వర్గంలో నుంచి దిగి రావాలంట. ఈ టిఫిన్ తీసుకెళ్లి రోడ్డు మీదేస్తే కుక్కలు కూడా తినవు. ఏంటే, ఎంత మాటన్నావు? నేను చేసిన టిఫిన్ కుక్కలు కూడా తినవా? నిన్ను ఇదేంటిది, ఎప్పుడు చాలా క్లోజ్ గా ఉండేవారు, ఈ రోజేంటి ఇలా కొట్టుకుంటున్నారు? ఆపండి నన్ను పద్మావతి, నువ్వన్నా ఆపు పద్మావతి. ఆగనత్తయ్య, ఈరోజు అదో నేను తేలిపోవాలంతే. పోనీలే కదా అని మా మరిదికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే నన్నే తిడుతుందా ఇది? నా వంటలకి వంక పెడుతుందా?
ఇలాంటి దిక్కుమాలింది ఈ ఇంటికి చిన్న కోడలు అవ్వడానికి వీల్లేదు అంతే. పోవే, నన్ను ఈ ఇంటి కోడల్ని చేయడానికి నువ్వెవరే? ఇక్కడ మా అత్తయ్య ఒప్పుకుంది, మా మామయ్య ఒప్పుకున్నారు, నన్ను కట్టుకోబోయేవాడు కూడా ఒప్పుకున్నాడు. ఏంటి నువ్వు ఒప్పుకునేది? నిన్ను ఏంటి నువ్వు నన్ను ఆపుతారా? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక మార్కెట్ అనుకుంటున్నారా? ఉసే త్రిపుర, నీకు టిఫిన్ బాగోలేకపోతే అవతలకి వెళ్ళు, అంతేకాని పద్మావతిని అంటానికి నువ్వెవరువే? అంతేలే, ఎంతైనా ఈ ఇంటి కోడలు కదా. నువ్వు ఆవిడ గారికే సపోర్ట్ చేస్తావు. సమయానికి మా మామయ్య గారుంటే నాకే సపోర్ట్ చేసేవాడు. మా మామయ్య గారు రాని మీ ఇద్దరి సంగతి చెప్తా. ఏయ్, ముందు నా రూమ్ లో నుంచి నీ బట్టలు తీవే. నాకేం గతి లేక నీ రూమ్ లో ఉన్నాననుకుంటున్నావా? ఈ ఇంట్లో చాలా గదులున్నాయే, నా ఇష్టం వచ్చిన చోటుంటాను. అమ్మ పద్మావతి, అదేదో తింగర్ది, తెలుసో తెలియక ఏదో వాగింది, దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. అత్తయ్య, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. నా వంటలకి వంకలు పెట్టిందో దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. ఏమనుకుంటుందో ఏంటో. ఓరి దేవుడో, ఏంటిది? చిన్న టిఫిన్ కోసం ఇంత పెద్ద గొడవ. గొడవలు ఇలా కూడా అవుతాయని కల్లో కూడా అనుకోలేదు స్వామి. మనకెందుకు వచ్చిన గొడవలే. అమ్మో, నా బ్యాగ్ ఒంటరిగా ఉంది. అత్తయ్య గారు, మీరు కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడు వేస్తాను. ఏ హలో, ఏంటి నా రూమ్ లోకి వచ్చావేంటి? లవ్, కాదల్, ఇష్క్. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అందుకే నీ రూమ్ లోకి వచ్చేసాను. ఏచి, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? కాదా మరి? నీ రూమ్ లోకి నేనెందుకు వస్తానే, ఉండడానికి వస్తాను. నేను నా రూమ్ లోకి పరాయి వాళ్ళని రానివ్వను. మర్యాదగా బయటికి పో. నా రూమ్ లో పరాయి వాళ్ళను ఉండనివ్వను. వెంటనే నువ్వు బయటికి వెళ్ళిపో. ఎంత పొగరే నీకు? నా రూమ్ లోకి వచ్చి నన్ను బయటకు గంటేస్తావా? హలో, నా రూము నీ రూము అంటావేంటి? ఈ రూమ్ లో నీ పేరేమైనా రాసుందా? నీ తాత ఏమైనా శంకుస్థాపన చేశాడా, లేకపోతే మీ నాన్న ఏమైనా గృహప్రవేశం చేశాడా? ఈ ఇంటికి నువ్వెలాగో నేను అలాగే. మాకు తెలుసు, కానీ అత్తయ్య అంకుల్ నన్నుండమని నాకు ఈ రూమ్ ఇచ్చారు. ఉంటే నేను ఒక్కదాన్నే ఉండాలి, వేరే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. మర్యాదగా బయటికి పో. అయితే ఓకే, డైరెక్ట్ గా వెళ్ళి గోవింద్ బావ రూమ్ లోనే ఉంటాను. ఏ ఆగు, గోవింద్ రూమ్ లోకి వెళ్తావా? గోవింద్ బావ రూమ్ లోనే. నేను బావా ఒకే రూమ్ లో ఉంటే ఆ కిక్కే వేరబ్బా. ఆ తరువాత ఓదు, నువ్వు ఏ రూమ్ లోనే ఉండు. నేనొచ్చిందే ఆ బ్యాగ్ కోసమే. ఆ బ్యాగ్ లో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోపోతే నా పేరు త్రిపురే కాదు. ఏ దామిని, ఎప్పుడు చూసినా ఆ బ్యాగ్ని గట్టిగా పట్టుకొని ఉంటావేంటే? అయినా ఆ బ్యాగులో ఏముంది? నాకు అర్థమైందే, నన్ను బాగా రెచ్చగొట్టి ఈ బ్యాగ్ లో ఏముందో తెలుసుకోవాలనే నీ ప్రయత్నం. నా ప్రాణం పోయినా సరే దీంట్లో ఏముందో నీకు చూపించను. ఎలాగైనా సరే ఆ బ్యాగులో ఏముందో చూస్తాను, అప్పుడు నీ ఆట కట్టిస్తాను. కట్టించావులే పెద్ద.
నా బట్టలు పెట్టాలంటే నీ బట్టలు కింద పడేయాలి కదా. హలో, పిచ్చి పిచ్చి వేషాలు వైకు. ఇది నా రూమ్. నీ బట్టలు కావాలంటే వెళ్ళి అదిగో ఆ మంచం కింద పెట్టుకో. అంత సినిమా లేదమ్మా. నీ బట్టలు తీసుకెళ్లి మంచం కింద పెట్టుకో. నేను ఇక్కడ ఈ ర్యాక్ లోనే పెడతాను. ఓ, పెట్టుకోవే. బ్యాగును మాత్రం వదలట్లేదు కదా. చెప్తానండు. లలలా, టిడిన్ టిడిన్, టిడిన్ టిడిన్. ఏయ్, ఏయ్, నా ఫోన్ కింద పడితే పగిలిపోతుంది. మరి అదిగో అక్కడ పెట్టేయ్. టంటడాయ్. నా ఫోన్ కింద పెట్టకపోతే నీ ఫోన్ ముక్కలు చేస్తా. ఇదిగో దామిని, వద్దు. నీ ఫోన్ కింద పెట్టేస్తాను, నా ఫోను కింద పెట్టేసి. ముందు ఫోన్ అక్కడ పెట్టు. సరే, తీసుకో. ఉమ్. ఇది బట్టలకు భయపడలేదు, ఫోనుకు భయపడలేదు. దీన్ని భయంతో కాదు, తెలివితో కొట్టాలి. ఆయ్, మా మహేష్ బాబు పాట వస్తుంది. నేనేమో బ్యాగ్ వదిలేసి వస్తే ఇది కూడా బ్యాగ్ వదిలేసి వస్తుందేమో అనుకున్నాను. కానీ బ్యాగుతో వచ్చేసింది. లాభం లేదు, పద్మావతికి చెప్పేయాల్సిందే. పదు పదు, ఏంటి? ఇదిగో ఈ విషయం తెలుసా నీకు? ఏంటి? ఏం చేస్తున్నావు? నా బట్టలు ఎందుకు పారేస్తున్నావు? ఏంటి నువ్వనేది? ఎన్ని చేసినా బ్యాగ్ మాత్రం వదలట్లేదా? అవును పద్దు, నా అనుమానం ప్రకారం ఖచ్చితంగా ఆ బ్యాగులో డబ్బులున్నాయి. ఏంటో చూడకుండా అందులో డబ్బులున్నాయని నువ్వెలా చెప్తున్నావే? ఇదిగో, డబ్బులు లేకపోతే ఒక్క క్షణమైనా ఆ బ్యాగు పక్కన పెట్టి వెళ్తుంది కదా. అది మాత్రం ఒక్క బాత్రూంకి తప్ప అన్ని చోట్ల బ్యాగ్ గట్టిగా పట్టుకొని వెళ్తుంది. ఏమన్నావేమన్నా? ఒకే ఒక బాత్రూంకి తప్ప ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగ్ పట్టుకొనే వెళ్తుంది. అయితే ఇప్పుడు ఆవిడ గారిని బాత్రూంకి పంపిస్తే ఆ బ్యాగ్లో ఏముందనేది చూడొచ్చు, అంతేనా? అంతే. మామూలుగా అయితే మాత్రం ఆ బ్యాగులో ఏముందో చూడడం మన వల్ల కాదు. ఇదిగో, ఆలస్యం చేసావనుకో ఇక్కడి నుంచి డబ్బు ఎక్కడికో పోవచ్చు. అర్థమైందే. అందులో డబ్బున్న మాట నిజమే అయితే ఈ గడప దాటి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. చెప్తానుండవే. ఇదిగోవే. పద్దు, ఏంటి ఇది? ఈ ఇడ్లీ సాంబార్ని అడ్డం పెట్టుకుని ఆ దామినిని మన బాత్రూంలోకి పంపించబోతున్నాం. అంటే ఇడ్లీలు ఎంత గట్టిగా ఉన్నాయా దీంతో కొడితే పారిపోవడానికి? నీ మొహం! నేను చెప్పేది జాగ్రత్తగా విను.
అబ్బా 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 సూపర్ పద్దు సూపర్. ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయి, నేను వచ్చి జాయిన్ అవుతా. వెళ్ళు. ఒసే దామిని, నీ మీద నాకు అనుమానం ఉందే, చెప్తా. ఏ దామిని, ఇడ్లీ తింటావా? నాకేం అక్కర్లేదు. ఓహో పాపం, నోట్లో పళ్ళు లేవు కదా. పోనీ మిక్సీ చేసివనా, గ్లాసులో పోసిస్తా, తాగుతావా? నోరు మూయవే. నేను చెప్పాను పళ్ళేవని. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. మూసుకొని నువ్వు తిను, నా జోలికి రాకు. బాధపడకు దామిని, మా లాంటి మనుషులకే కోపం వస్తుంది. అలాంటిది నీకు కోపం రావడంలో అర్థం ఉందిలే. ఏమన్నా? ఓహో అర్థం కాలేదా? అయితే సైలెంట్ గా కూర్చొని టీవీ చూడు.